గ్యాప్ తర్వాత ఈరోజు క్లాస్ తీసుకోవడం జరుగుతుంది, యూట్యూబ్ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. సరే, మనం ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏమంటే ఇంతవరకు మనం ఓన్లీ కరెంట్ ఏపీ ఎకనామీ గురించి చెప్పుకుంటూ రావడం జరిగింది. ఈరోజు వచ్చేసి టెట్కమ్ డిఎస్సి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి చెప్తాము. గతంలో టెట్కమ్ డిఎస్సి సంబంధించిన క్లాసెస్ మనం కొన్ని చెప్పాము. దాదాపు 3 లెసన్స్ అని చెప్పి నేటి వ్యవసాయ ఉత్పత్తి నమ్మకము, చేతి వృత్తులు, చేనేత వస్త్రాలు చెప్పడం జరిగింది సార్. ఈరోజు వచ్చేసి మనము టెట్కమ్ డిఎస్ సంబంధించినటువంటి వాటిలో పారిశ్రామిక విప్లవం గురించి తీసుకున్నాం సార్. ఏం సార్ ఈరోజు పారిశ్రామిక విప్లవం గురించి చెప్పబోతున్నాం సార్. పారిశ్రామిక విప్లవం. సరే, ఈ పారిశ్రామిక విప్లవం టెట్కమ్ డిఎస్సి సంబంధించిన వాటిలో సార్ ఈరోజు చెప్పబోయే టాపిక్ పారిశ్రామిక విప్లవం. సార్ ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి దానికన్నా ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఎకనామీ సలీం పాన్. సరే, ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏమిటంటే టెట్కమ్ డిఎస్ సంబంధించిన ఎకనామిక్స్ టాపిక్ ఈరోజు చెప్తున్నాము. ఆ టాపిక్ పేరు వచ్చేసి పారిశ్రామిక. సరే, ఇందులో విప్లవం అంటే ఏమిటి? విప్లవం అంటే ఏదైనా ఒక రంగంలో వచ్చినటువంటి నూతన మార్పుని ఏం చేస్తామంటే విప్లవం అని పిలుస్తాం సార్. ఏదైనా ఒక రంగంలో వచ్చినటువంటి నూతన మార్పునే విప్లవం అంటాము. ఎగ్జాంపుల్ తీసుకుంటే అగ్రికల్చర్ సెక్టార్ కావచ్చు, ఇండస్ట్రియల్ సెక్టార్ కావచ్చు, సర్వీస్ సెక్టార్ కావచ్చు. ఏ రంగంలో అయినా సరే నూతనంగా వచ్చినటువంటి నూతన మార్పుల విధానాన్ని ఏం పిలుస్తామంటే విప్లవం తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏ రంగంలో వచ్చినటువంటి నూతన మార్పు గురించి మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్లో మనకు మెన్షన్ చేయడం జరిగిందంటే ఇండస్ట్రియల్ సెక్టార్లో వచ్చినటువంటి నూతన మార్పు గురించి ఇక్కడ మనకి వివరించడం జరిగింది. అందులో భాగం ఏంటంటే దాన్ని ఏం చేస్తామంటే పారిశ్రామిక విప్లవం. అంటే ఇండస్ట్రియల్ సెక్టార్లో వచ్చినటువంటి విప్లవము ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సార్. ఓకే సార్. నెక్స్ట్ మనకు క్రీస్తు శకం 1500 నుండి 1800 క్రీస్తు శకం 1500 నుండి 1800 మధ్య కాలంలో వర్తక వాణిజ్య విధానము ఏ ఖండాల మధ్య బాగా విస్తరించడం జరిగిందంటే క్రీస్తు శకం 1500 నుండి 1800 మధ్య కాలంలో వర్తక విధానము ఏ ఖండాల మధ్య బాగా విస్తరించిందంటే ఆసియా, ఆఫ్రికా, యూరోప్, అమెరికా, ఆస్ట్రేలియా ఆసియా, ఆఫ్రికా, యూరోప్, అమెరికా ఖండాల మధ్య వర్తక వాణిజ్య విధానం అనేది బాగా విస్తరించడం జరిగింది. ఏ కాలంలో? 1500 to 1800 మధ్య కాలంలో. 1500 to 1800 మధ్య కాలంలో. పూర్వ పారిశ్రామిక అభివృద్ధి దశ అనగా పూర్వ పారిశ్రామిక అభివృద్ధి దశ. ఏమి సార్ పూర్వ పారిశ్రామిక అభివృద్ధి దశ అంటే ఏమిటి? పూర్వ పారిశ్రామిక అభివృద్ధి దశ అంటే ఏమిటి అనగా పారిశ్రామిక విప్లవం సంభవించకముందునటువంటి కాలాన్ని ఏమని పిలుస్తామంటే పూర్వ పారిశ్రామిక అభివృద్ధి దశ అని పిలుస్తాం సార్. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది ఆవిర్భవించకముందు కొనసాగినటువంటి కాలాన్ని ఏమని పిలుస్తామంటే పూర్వ పారిశ్రామిక అభివృద్ధి దశ అని పిలుస్తాం. ఈ దశలో ఏమేమి కొనసాగిందంటే ముఖ్యంగా ఇక్కడ మనకి ఏ సెక్టార్ గురించి తీసుకోవడం జరుగుతుంది? ఇక్కడ ప్రధానంగా వచ్చేసి ఇండస్ట్రియల్ సెక్టార్లో మనకి ఇక్కడ ఏం తీసుకున్నామంటే ఇక వస్త్ర పరిశ్రమ గురించి ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది సార్. వస్త్ర పరిశ్రమ అనేది మనకు దేనిలో తయారు చేస్తారు? వస్త్రాలు అనేది చేనేత మగ్గాలు కదా. అంటే ఇక్కడ మగ్గాలు అంటే హ్యాండ్లూమ్స్ గురించి ఇచ్చారు. ఇక్కడ ఏమిటంటే గతంలో వస్త్ర పరిశ్రమ అనేది వస్త్ర ఉత్పత్తి అనేది పారిశ్రామిక విప్లవం సంభవించకముందు పారిశ్రామిక విప్లవం సంభవించకముందు ఎక్కడ వస్త్ర ఉత్పత్తి అనేది కొనసాగేదంటే ఎక్కడ జరిగేదండి? ఇంటి దగ్గర జరిగేది సార్. ఇక్కడ సార్ ఇంటి దగ్గర వస్త్ర ఉత్పత్తి అనేది జరిగేది.
ఈ ఇంటి దగ్గర వస్త్రాలను ఎవరు తయారు చేశారంటే హస్తకళ చేనేత కార్మికులు ఇంటి దగ్గర వస్త్రాలను ఉత్పత్తి చేసేవారు. ఈ చేనేత కార్మికులు ఉత్పత్తి చేస్తున్న వస్త్రాలకు కావలసినటువంటి ముడి పదార్థాలను మధ్యవర్తులు సప్లై చేసేవాళ్ళు. అంటే కొంతమంది మధ్యవర్తులు ముడి పదార్థాలను సప్లై చేసి ఆ యొక్క చేనేత కార్మికుల యొక్క ఇంటి దగ్గరనే వస్త్రాలను ఉత్పత్తి చేయించేవారు. అది కూడా ఎలా ఉత్పత్తి చేయించేవారంటే ఈ యొక్క ముడి పదార్థాలను సప్లై చేసిన ఈ యొక్క మధ్యవర్తులు ఏం చేశారంటే చేనేత కార్మికులను తమ గుప్పిట్లో పెట్టుకొని, అంటే తమ యొక్క ఆధీనంలోకి తీసుకొని తమకు నచ్చిన పద్ధతిలో వస్త్రాలను ఉత్పత్తి చేసుకొని వారికి ఆర్థికంగా కొంతవరకు నష్టాలు కలిగించేవారు. అదేవిధంగా వారిపైన పూర్తిగా పెత్తనం చెలాయించినటువంటి విధానాన్ని ఏం పిలుస్తామంటే అంటే పెత్తనాన్ని చెలాయించడం జరిగింది. అలాంటి దశను ఏం పిలుస్తామంటే పూర్వ పారిశ్రామిక అభివృద్ధి దశ అని పిలుస్తాం సార్. వస్త్ర పరిశ్రమ అనేది ప్రారంభంలో ఎక్కడ ప్రారంభం కావాలంటే ఇంటి దగ్గర వస్త్రాలను తయారు చేయడానికి కావలసిన ముడి పదార్థాలను కొంతమంది మధ్యవర్తులు పంపిణీ చేసేవాళ్ళు. అంటే కొంతమంది పెట్టుబడిదారులు ముడి పదార్థాలను సప్లై చేస్తారు. ఈ పెట్టుబడిదారులు తమ దగ్గర ఈ యొక్క చేనేత కార్మికులను తమ యొక్క ఆధీనంలో తీసుకొని వారికి కావలసిన విధి విధానాలతో వస్త్రాలను తయారు చేసుకొని చేనేత కార్మికుల పైన పూర్తిగా అధికారాన్ని చెలాయించినటువంటి కాలాన్ని ఏమని పిలుస్తామంటే పూర్వ పారిశ్రామిక అభివృద్ధి దశ అని పిలుస్తాం. పూర్వ పారిశ్రామిక అభివృద్ధి దశ అని పిలుస్తాము. నెక్స్ట్ కర్మాగారం అంటే ఏం చేస్తుందంటే ఇక్కడ ప్రారంభంలో వస్త్ర ఉత్పత్తి ఎక్కడ జరిగేది చెప్తున్నాం మనము. ఇంటి దగ్గర వస్త్ర ఉత్పత్తి జరిగేది కదా. కానీ ఇంటి దగ్గర వస్త్ర ఉత్పత్తిని చేయించడం అనేది ఈ యొక్క పెట్టుబడిదారులకు అనేవి ఇబ్బందులు అవుతున్న తరంలో ఇంటి దగ్గర వస్త్రాలను ఉత్పత్తి చేస్తున్న చేనేత కార్మికులను అంటే 20 నుండి 25 మంది చేనేత కార్మికులను ఒకే చోట కేంద్రీకరించి వస్త్రాలను ఉత్పత్తి చేయడం జరిగింది. దానిని ఏమి పిలుస్తామంటే కర్మాగారం అని పిలుస్తాం సార్. ఇంటి దగ్గర వస్త్రాలను ఉత్పత్తి చేస్తున్నటువంటి చేనేత కార్మికులందరినీ కూడా ఒక ప్రదేశంలో కేంద్రీకరించి, అనగా 20 నుండి 25 మంది చేనేత కార్మికులను ఒక ప్రదేశంలో కేంద్రీకరించి వస్త్రాలను ఉత్పత్తి చేసినటువంటి విధానాన్ని ఫ్యాక్టరీ లేదా కర్మాగారం అని పిలుస్తాం సార్. ఫ్యాక్టరీ లేదా కర్మాగారం అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ సబ్ కాంట్రాక్ట్ విధానం అనగా సబ్ కాంట్రాక్ట్ విధానం అంటే ఏమని వస్తుందంటే ఇక్కడ ప్రారంభంలో వస్త్ర ఉత్పత్తి ఎక్కడ జరిగేది? ఇంటి దగ్గర జరుగుతుందా? ఈ వస్త్ర ఉత్పత్తి ఇంటి దగ్గర జరుగుతున్న వస్త్ర ఉత్పత్తికి కావాల్సిన ముడి పదార్థాలను కావాలి. ఆ ముడి పదార్థాలు ఎవరిస్తారు? పెట్టుబడిదారులు. కానీ ఈ పెట్టుబడిదారులు డైరెక్ట్ గా ఈ యొక్క చేనేత కార్మికులు ముడి పదార్థాలను సప్లై చేస్తారా? చేయరు. అంటే పెట్టుబడిదారుల కింద ఉంటూ పెట్టుబడిదారుల నుండి మరియు చేనేత కార్మికులకు మధ్య ఉన్నటువంటి విధానాన్ని ఏం పిలుస్తామంటే సబ్ కాంట్రాక్ట్ విధానం అని పిలుస్తామంటే వస్త్ర ఉత్పత్తి అనేది వివిధ దశలో కొనసాగిన విధానాన్ని ఏం పిలుస్తామంటే సబ్ కాంట్రాక్ట్ విధానం అంటాం సార్. వస్త్ర ఉత్పత్తి వివిధ దశలో కొనసాగిన విధానాన్ని సబ్ కాంట్రాక్ట్ విధానం అంటారు. సబ్ కాంట్రాక్ట్ విధానం అంటారు. నెక్స్ట్ వన్ సార్,
ఎవరిని ఇన్వెస్టర్స్ అని పిలుస్తాం సార్? పెట్టుబడిదారులను ఎవరిని పిలుస్తాం సార్? ఏదైనా సరే ఒక వస్తువును తయారు చేయడానికి కావలసినటువంటి అన్ని రకాల అంటే ముడి పదార్థాల అన్నింటినీ కూడా ఒకే వ్యక్తి లేదా ఒకే సంస్థ బరాయించి ఇన్వెస్ట్మెంట్ చేసి వస్తువును తయారు చేస్తున్న సంస్థలను లేదా వ్యక్తులను ఏమని పిలుస్తామంటే ఇన్వెస్టర్స్ అని పిలుస్తాం సార్. ఇన్వెస్టర్స్ అని పిలుస్తాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక వస్తువు, ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఒక వస్తువు అనేది తీసుకునేప్పుడు ఇది ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక యంత్రం, ఒక యంత్రం తీసుకుందాం. యంత్రం తయారు చేయడానికి ఏమేమి కావాలి? మనకు కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ముడి పదార్థాలన్నీ కావాలి. ముడి పదార్థాలు, దీంతో పాటు ముడి పదార్థాలు ఉండేది మాత్రం యంత్రం తయారు చేస్తామా? ఇంకేం కావాల్సి మనకు వచ్చేసి ల్యాండ్ ఉండాలి. ల్యాండ్తో పాటు ఏం కావాలి సార్? మళ్ళీ లేబర్ కావాలి. లేబర్స్ ఉన్నంత మాత్రాన అవుతుందా సార్? కొన్ని మెషిన్స్ కావాలి. మెషిన్స్తో పాటు ఇంకేం కావాలి సార్? ఇక్కడ పెట్టుబడిదారు, ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి వ్యక్తులు, వీళ్ళందరినీ కలిపి ఏమని పిలుస్తామంటే పెట్టుబడిదారులకు ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏమొస్తుందంటే సార్, పెట్టుబడిదారులు అంటే ఏదైనా సరే ఒక వస్తువును తయారు చేయడానికి కావలసినటువంటి అన్ని అంశాలపైన ఖర్చులను భరాయించినటువంటి సంస్థలు లేదా వ్యక్తులను ఇన్వెస్టర్స్ అని పిలుస్తాం. ఎగ్జాంపుల్, ఒక యంత్రం తయారు చేయాలని కావాలి, మెషిన్స్ కావాలి, ల్యాండ్ కావాలి, లేబర్స్ కావాలి, ముడి పదార్థాలు కావాలి. వీటి అన్నింటిపైన అధికారాన్ని చెలాయించి ఖర్చును భరాయించినటువంటి వ్యక్తులను ఇన్వెస్టర్స్గా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ తీసుకుంటే మన ఇండియాలో తీసుకున్నప్పుడు ఇన్వెస్టర్స్కు ప్రజెంట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. రిలయన్స్ ఇండస్ట్రీస్, విప్రో ఇండస్ట్రీస్, జిఎంఆర్ ఇండస్ట్రీస్, జిఎంఆర్, బిర్లా మన ఇండియాలో తీసుకోవచ్చు. నెక్స్ట్ వరల్డ్ వైడ్ తీసుకున్నప్పుడు, వరల్డ్ వైడ్ తీసుకుంటే ఇది ఇండియా వైడ్ తీసుకోవచ్చు. వరల్డ్ వైడ్ తీసుకుంటే మనకు వరల్డ్ బ్యాంక్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, జైకా, జపాన్ దేశం జైకా. నెక్స్ట్ ఇంకా తీసుకోవచ్చు అలీబాబా కంపెనీ, నెక్స్ట్ అమెజాన్ కంపెనీ, యాపిల్ కంపెనీ, ఎక్సెట్రా. ఇలాంటివన్నీ కూడా దేనికి తీసుకోవచ్చు అంటే ఇన్వెస్టర్స్కి ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరుగుతుంది పెట్టుబడిదారులు. నెక్స్ట్ వలస దేశం అనగా చాలా ఇంపార్టెంట్ సార్. వలస దేశం అనగా ఒక దేశములో ఉన్నటువంటి ముడి పదార్థాలన్నీ కూడా మరొక దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడడాన్ని ఏమని పిలుస్తామంటే వలస దేశం అని పిలుస్తాం సార్. మన టెక్స్ట్ బుక్ ప్రకారం తీసుకుంటే ఒక దేశములో ఉన్నటువంటి సహజ సంపద అంతా కూడా మరొక దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడడాన్ని ఏమని పిలుస్తామంటే వలస దేశం అని పిలుస్తాం. ఇది టెక్స్ట్ బుక్ ప్రకారం. దీన్నే మరొక విధంగా తీసుకోవచ్చు. జనరల్గా తీసుకుంటే ఒక దేశం యొక్క సార్వభౌమ అధికారము మరొక దేశ అధినేత చేతిలోకి బదలాయించబడి ఆ దేశ అధినేత చేత పరిపాలించబడినటువంటి దేశాలను వలస దేశాలు అని పిలుస్తాం సార్. ఒక దేశం యొక్క సార్వభౌమాధికారము మరొక దేశ అధినేత చేతిలోకి బదలాయించబడి ఆ అధినేత చేత పరిపాలించబడినటువంటి దేశాలను వలస దేశాలని తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ తీసుకుంటే వలస దేశానికి ఎగ్జాంపుల్ ఎవరు అవసరం లేదు, మనమే తీసుకోవచ్చు. ఎవరికి ఇస్తారు మనము? బ్రిటన్ దేశానికి ఇండియా అనేది ఒక వలస దేశం. అదేవిధంగా బ్రిటన్ తీసుకుంటే ఇండియాతో పాటు తీసుకున్నప్పుడు చైనా, శ్రీలంక, నెక్స్ట్ ఆస్ట్రేలియా, అమెరికా, యుఎస్ఏ తీసుకుంటే ఇంకా చాలా దేశాలు తీసుకోవచ్చు. బంగ్లాదేశ్ ఇవన్నీ కూడా ఎవరికి వలస దేశాలుగా జీవించడం జరిగింది సార్? బ్రిటన్ దేశానికి వలస దేశాలుగా నివసించడం జరిగింది. నెక్స్ట్ వన్ సార్, మాస్టర్ వ్యూవర్స్
ఏమి సార్ మాస్టర్ వీవర్స్ అంటే? చేనేత కార్మికులు వస్త్రాలను తయారు చేయడానికి కావలసినటువంటి ముడి పదార్థాలను సప్లై చేస్తున్నటువంటి మధ్యవర్తులను, వీటిని సార్ ముడి పదార్థాలను సప్లై చేస్తున్నటువంటి మధ్యవర్తులను ఏమని పిలుస్తామంటే మాస్టర్ వీవర్స్ అని పిలుస్తాం సార్. చేనేత కార్మికులు వస్త్రాలను తయారు చేయడానికి కావలసినటువంటి ముడి పదార్థాలను సప్లై చేసినటువంటి మధ్యవర్తులను మాస్టర్ వీవర్స్ అని పిలుస్తాము, మాస్టర్ వీవర్స్ అని సంబోధిస్తాము. నెక్స్ట్ వన్ సార్, దీంతో పాటు నెక్స్ట్ వన్ ఇక్కడ కంటిన్యూ సార్. సరే, ఈ పారిశ్రామిక విప్లవము ఎప్పుడు సంభవించిందనే క్వశ్చన్ మనకి చాలా ఇంపార్టెంట్. అనేక సార్లు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో, అది సివిల్స్ సర్వీసెస్ కావచ్చు, లేదా గ్రూప్స్ కావచ్చు, గ్రూప్ 1 గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, నాన్ బ్యాంకింగ్ కావచ్చు, అనేక రకాల ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అనేక సార్లు అడిగేటువంటి క్వశ్చన్స్. పారిశ్రామిక విప్లవం సంభవించిన కాలం, టైం పీరియడ్, ఎప్పుడు సంభవించింది పారిశ్రామిక విప్లవం? అకార్డింగ్ టు టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే మనకు వచ్చేసి 1750 నుండి 1850 మధ్య కాలంలో సార్, 1750 నుండి 1850 సార్. ఇది న్యూ టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే. ఓల్డ్ టెక్స్ట్ బుక్ ప్రకారం తీసుకున్నప్పుడు, ఓల్డ్ టెక్స్ట్ బుక్ ప్రకారం తీసుకుంటే ఇది న్యూ టెక్స్ట్ బుక్ ప్రకారం. నెక్స్ట్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ ప్రకారం తీసుకుంటే 1780 నుండి 1820 సార్, ఓల్డ్ టెక్స్ట్ బుక్ ప్రకారం సార్. ఓల్డ్ టెక్స్ట్ బుక్ మనకు కావాల్సింది న్యూ టెక్స్ట్ బుక్ ప్రకారం బాగా గుర్తుపెట్టుకొని సార్. ఇక్కడ మనకు కావాల్సిన అంశం ఏమిటంటే పారిశ్రామిక విప్లవం సంభవించిన కాలం. పారిశ్రామిక విప్లవం సంభవించిన కాలం ఎప్పుడు అంటే 1750 నుండి 1850 సార్, 1750 నుండి 1850. సరే, ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగిన క్వశ్చన్. నెక్స్ట్ వన్ సార్, పారిశ్రామిక విప్లవం మొదటిసారిగా ప్రపంచంలో ఏ దేశంలో సంభవించింది? పారిశ్రామిక విప్లవం మొదటిసారిగా ప్రపంచంలో ఏ దేశంలో సంభవించడం జరిగిందంటే, సంభవించిన దేశం రవ్యస్తమించని సామ్రాజ్యాన్ని జయించిన దేశం అని మనం దేని పిలుస్తాం సార్? బ్రిటన్. బ్రిటన్ దేశంలో ఈ యొక్క పారిశ్రామిక విప్లవం అనేది సంభవించడం జరిగింది సార్, సంభవించడం జరిగింది. నెక్స్ట్ వన్, అదేవిధంగా పారిశ్రామిక విప్లవం ఏ ఖండములో సంభవించిందని ఒకవేళ అడిగితే, పారిశ్రామిక విప్లవం తొలిసారిగా ఏ ఖండంలో సంభవించిందని క్వశ్చన్ అడిగినప్పుడు యూరోప్ ఖండం లేదా ఐరోపా ఖండం సార్, యూరోప్ ఖండం లేదా ఐరోపా ఖండంలో సంభవించడం జరిగింది. నెక్స్ట్, యాంత్రిక దశ అనగా, యాంత్రిక దశ అనగా, యాంత్రిక దశ అంటే ఏమొస్తుంది సార్ అంటే, మనము గతంలో వస్తువులను తయారు చేయడానికి చిన్న చిన్న పరికరాలను ఉపయోగించాం. ఇక్కడ చిన్న చిన్న పరికరాల స్థానంలో పెద్ద పెద్ద పరికరాలను ఉపయోగించి యంత్రాలను తయారు చేయడము ప్రారంభించినటువంటి దశని ఏమని పిలుస్తామంటే యాంత్రిక దశ అని పిలుస్తాం సార్. చిన్న చిన్న వస్తువుల స్థానంలో పెద్ద పెద్ద వస్తువులను ఉపయోగించి యంత్రాలను తయారు చేయడానికి పిలుస్తామంటే యాంత్రిక దశ ప్రారంభం పిలుస్తాం. అయితే ఇక్కడ మనకు అడిగే క్వశ్చన్ ఏమడుతుందంటే, యాంత్రిక దశ ప్రపంచంలో తొలిసారిగా ఏ దేశంలో సంభవించింది? యాంత్రిక దశ ప్రపంచంలో తొలిసారిగా ఏ దేశంలో సంభవించిందంటే ఇది కూడా బ్రిటన్ దేశంలోనే వస్తుంది సార్. అయితే బ్రిటన్ దేశం నందు యాంత్రిక దశ ప్రారంభమైన సంవత్సరం ఎప్పుడు? యాంత్రిక దశ ప్రారంభం, బ్రిటన్ దేశంలో యాంత్రిక దశ ప్రారంభమైన కాలం ఎప్పుడు? ఎప్పుడు ప్రారంభమైంది సార్? 1750 సార్, 1750 క్రీస్తు శకం 1750లో బ్రిటన్ దేశం నందు యాంత్రిక దశ అనేది ప్రారంభం కావడం జరిగింది. నెక్స్ట్ వన్, సరే, ఈ పారిశ్రామిక విప్లవం సంభవించడానికి దోహదం చేసినటువంటి కొన్ని రకాల అంశాలు తీసుకున్నప్పుడే
నూతన పరికరాల ఆవిర్భావం సార్, నూతన పరికరాల ఆవిర్భావం తీసుకోవచ్చు. అందులో ఎగ్జాంపుల్ తీసుకుంటే నూతన పరికరాల ఆవిర్భావం తీసుకున్నప్పుడు మనము ఒకటి అచ్చు యంత్రం. అచ్చు యంత్రం అనేది ఎవరు సృష్టికర్త ఎవరు సార్ దీనికి? జాన్ గుటెన్బర్గ్. జాన్ గుటెన్బర్గ్. నెక్స్ట్ విద్యుత్ బల్బ్. థామస్ ఆల్వా ఎడిసన్. థామస్ ఆల్వా ఎడిసన్. నెక్స్ట్ తీసుకున్నప్పుడు మనకు ఇంకా కొన్ని రకాల అంశాలు తీసుకుంటే ఏరోప్లేన్, రైట్ బ్రదర్స్. నెక్స్ట్ కంకర్ రోడ్డు లేదా రోడ్ రోరల్ ఎవరిస్ ఎక్కడ తీసుకున్నప్పుడు జాన్ మెక్డమ్. నెక్స్ట్ స్టీమ్ ఇంజన్ వచ్చేసి ఎవరు సార్? మనము జేమ్స్ వాట్. చలన శక్తి యంత్రం జార్జ్ స్టీవెన్సన్. జార్జ్ స్టీవెన్సన్. నెక్స్ట్ స్పిన్నింగ్ జెన్నీ, సర్ జేమ్స్ ఆర్ గ్రీవ్స్. నెక్స్ట్ టెలిగ్రాఫ్, షాముల్ ఎఫ్.బి. మోర్. షాముల్ ఎఫ్.బి. మోర్. నెక్స్ట్ స్టీల్. నెక్స్ట్ వన్ సార్ స్టీల్. హెన్రీ బేస్మేకర్. ఇలాంటివన్నీ కూడా మనకు ఈ యొక్క పారిశ్రామిక విప్లవం యొక్క అభివృద్ధికి దోహదం చేయడం జరిగింది. అంటే నూతన పారిశ్రామిక రంగంలో నూతన మార్పులకు నాంది పలికినటువంటి కొన్ని రకాల అంశాలు తీసుకున్నప్పుడు ఈ నూతన వస్తువుల ఆవిష్కరణ తీసుకోవడం జరుగుతుంది. నూతన వస్తువుల యొక్క ఆవిష్కరణ తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ టెలిఫోన్ తీసుకోవచ్చు. అలెగ్జాండర్ గ్రహం బెల్. టెలిఫోన్. అలెగ్జాండర్ గ్రహం బెల్. మనకి ఇక్కడ కావాల్సింది ప్రధాన ఇంపార్టెంట్ ఏంటంటే మనకు కంకర్ రోడ్ వ్యవస్థ, స్టీమ్ ఇంజన్, చలన శక్తి యంత్రం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకు కావాల్సింది ఈ మూడింటి గురించి మనం వివరంగా తీసుకుందాం. సరే, ఈ స్టీమ్ ఇంజన్ ఫస్ట్ మనం వచ్చేసి స్టీమ్ ఇంజన్.
స్టీమ్ ఇంజన్ లేదా ఆవిరి యంత్రం. సరే, ఈ స్టీమ్ ఇంజన్ లేదా ఆవిరి యంత్రాన్ని ఆవిష్కరించిన వ్యక్తి ఎవరు తీసుకోవచ్చు అంటే జేమ్స్ వాట్. ఎవరు సార్? జేమ్స్ వాట్. ఇక్కడ క్వశ్చన్ బాగా గుర్తుపెట్టుకోండి సార్. జేమ్స్ వాట్ అనేవాడు వృత్తిరీత్యా ఏక వర్గానికి చెందినవాడు. ఏక వర్గానికి అంటే వైద్యుడా, లేకుంటే హస్త కళాకారుడా, లేకుంటే బిజినెస్ పర్సన్స్ వ్యాపారస్తుడా, లేకుంటే దాన్ని తీసుకున్నప్పుడు విద్యావేత్తన, లేకుంటే తాత్వికుడా అనేది ఇక్కడ మనకు ఆప్షన్ ఇచ్చు. అంటే జేమ్స్ వాట్ అనేవాడు వృత్తిరీత్యా వచ్చేసి ఏ పని చేసేవాడంటే ఒక హస్త కళాకారుడు. ఎవరు సార్? బ్రిటన్ దేశానికి చెందిన ఒక హస్త కళాకారుడు సార్. కానీ ఇతడు హస్త కళాకారుడు అంటే ఎలాంటి పని చేస్తుంటాడు మనకు ఇక్కడ వస్త్ర పరిశ్రమలో వస్త్రాలను నేసేవాడే కదా సార్. ఇక్కడ వస్త్రాలను నేసేవాడు. అయితే ఇతడు ఈ యొక్క వస్త్రాలను చేతితో నేయడం అనేది విధి విధానాలు తీసుకుంటే కొంత టైం ఎక్కువ తీసుకోవడం, కష్టంతో కూడుకున్న విధానాన్ని అనుసరించి ఇతడు తన యొక్క తోచినటువంటి కొన్ని రకాల ఐడియాలతో ఏంది సృష్టించారంటే ఈ యొక్క స్టీమ్ ఇంజన్ వంటి ఒక యంత్రాన్ని ఇతడు ఆవిష్కరించడం జరిగింది సార్. స్టీమ్ ఇంజన్ అనే యంత్రాన్ని. అయితే ఈ యొక్క జేమ్స్ వాట్ అనేవాడు హస్త కళాకారుడు కావడం వల్ల ఆ స్టీమ్ ఇంజిన్ మార్కెట్లోకి తీసుకుపోవడానికి కావలసినటువంటి ఆర్థిక స్తోమత అనేది అతని దగ్గర లేదు. ఆర్థిక స్తోమత అనేది లేదు. కానీ ఆ సందర్భంలో అదే బ్రిటన్ దేశానికి చెందినటువంటి ఒక పారిశ్రామికవేత్త అయినటువంటి ఎవరు సార్? బోల్టన్ అనే వానితో పారిశ్రామికవేత్త ఎవరు సార్? బోల్టన్. ఇతడు జేమ్స్ వాట్ అనేవాడు పారిశ్రామికవేత్త అంటే బోల్టన్ తో జత కట్టి ఈ స్టీమ్ ఇంజిన్ లేదా ఆవిరి యంత్రాన్ని మార్కెట్లోకి తీసుకొని పోవడం జరిగింది సార్. ఎవరితో జత కట్టి సార్? మార్కెట్లోకి బోల్టన్ తో కలిసి జేమ్స్ వాట్ మార్కెట్లోకి తీసుకొని పోవడం జరిగింది. అయితే మార్కెట్లో విక్రయించిన తర్వాత వచ్చిన ప్రాఫిట్స్ లో, లాభాల్లో జేమ్స్ వాట్ ఎన్నో వంతు తీసుకున్నాడు, బోల్టన్ అనేవాడు ఎన్నో వంతు షేర్ చేసుకున్నాడు అనేది మనకు చాలా ఇంపార్టెన్స్. జేమ్స్ వాట్ అనేవాడు ఎన్నో వంతు తీసుకోవడం జరిగిందంటే మార్కెట్లోకి వచ్చేసి వచ్చిన తర్వాత వచ్చిన లాభాల్లో జేమ్స్ వాట్ 1/3 వంతు, బోల్టన్ అనేవాడు 2/3 వంతు లాభాలను షేర్ చేసుకోవడం జరిగింది సార్. జేమ్స్ వాట్ అనేవాడు 1/3 వంతు, బోల్టన్ అనేవాడు వచ్చేసి 2/3 వంతు ప్రాఫిట్స్ ను తీసుకోవడం జరిగింది సార్. సరే, ఇప్పుడు చెప్పే బిడ్డ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సార్. అడగడానికి అవకాశం గుర్తుపెట్టేది సార్. అయితే ఏ వస్తువు ఆవిష్కరణ తర్వాత జల రవాణా వ్యవస్థలో నూతన మార్పు సంభవించడం జరిగినది, లేదా స్టీమ్ ఇంజిన్ లేదా ఆవిరి యంత్రము ఆవిష్కరణ తర్వాత ఏక రవాణా వ్యవస్థలో నూతన మార్పు వచ్చిందంటే, నూతన మార్పు లేదా ఏ రవాణా వ్యవస్థలో ఎక్కువ లాభం పొందడం జరిగిందంటే జల రవాణా వ్యవస్థ. జల రవాణా వ్యవస్థలో నూతన మార్పులు రావడం జరిగింది సార్. స్టీమ్ ఇంజిన్ ఆవిష్కరణ తర్వాత ఏ రవాణా వ్యవస్థలో అధిక లాభాలు రావడం జరిగిందంటే జల రవాణా వ్యవస్థలో అధిక లాభాలు అనేవి రావడం జరిగింది సార్. అధిక లాభాలు అనేవి రావడం జరిగింది సార్. నెక్స్ట్ వన్ తీసుకున్నప్పుడు మనకు చలన శక్తి యంత్రం. సరే, ఈ చలన శక్తి యంత్రాన్ని ఆవిష్కరించినటువంటి ఆవిష్కర్త వచ్చేసి ఎవరంటే చలన శక్తి ఆవిష్కరించిన వాడు వచ్చేసి జార్జ్ స్టీవెన్సన్ అనేవాడు చలన శక్తి యంత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. చలన శక్తి యంత్రం. ఇతడు కూడా బ్రిటన్ దేశానికి చెందినటువంటి ఒక వ్యక్తి. బ్రిటన్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. సరే, జార్జ్ స్టీవెన్సన్ తన ఆవిష్కరించినటువంటి చలన శక్తి యంత్రాన్ని చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలో తొలిసారిగా ఏ నగరాల మధ్య ప్రయోగించడం జరిగింది? జార్జ్ స్టీవెన్సన్ తన ఆవిష్కరించినటువంటి చలన శక్తి యంత్రాన్ని ఏ 2 నగరాల మధ్య ప్రయోగించడం జరిగిందంటే బ్రిటన్ దేశంలోని లివర్పూల్ నుండి మాంచెస్టర్ వరకు. బ్రిటన్ దేశంలోని లివర్పూల్ నుండి మాంచెస్టర్ నగరాల మధ్య ఈ తొలి చలన శక్తి యంత్రాన్ని ఇతడు
ప్రయోగించడం జరిగింది. అయితే లివర్పూల్ నుండి మాంచెస్టర్ మధ్య ఈ రెండు నగరాల మధ్య పొడవు విస్తీర్ణం ఎంత లేదా ఎన్ని కిలోమీటర్ల యొక్క విడిది కలదు ఈ రెండు నగరాల మధ్య అంటే ఎన్ని కిలోమీటర్ల విడిది కలదంటే ఈ రెండు నగరాల మధ్య మనకు కలలు ఎన్ని రకాలు తీసుకుంటే 64 కలలు ఉన్నాయి సార్. ఈ రెండు నగరాల మధ్య కూడా దూరం ఎంత అంటే 64 కిలోమీటర్ల యొక్క దూరం అనేది విస్తరించి ఉంది సార్. ఈ రెండు నగరాల మధ్య ఎంత దూరం సార్? 64 కిలోమీటర్ల దూరం అనేది కలదు. అయితే ఈ చలన శక్తి యంత్రాన్ని జార్జ్ స్టీవెన్సన్ గంటకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో పరిగెత్తించడం జరిగింది అంటే గంటకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో ఈ చలన శక్తి యంత్రాన్ని ఇతడు ఉపయోగించడం అంటే గంటకు 46 కిలోమీటర్ల వేగంతో 46 కిలోమీటర్ల వేగంతో 64 కిలోమీటర్ల యొక్క దూరాన్ని చేరుకోవడం జరిగింది. ఈ రెండు నగరాల మధ్య అంటే లివర్పూల్ నుండి మాంచెస్టర్. ఈ రెండు నగరాలు కూడా ఏ దేశంలో కలవు అంటే బ్రిటన్ దేశంలో కలవు సార్. ఇక్కడ సార్ బ్రిటన్ దేశం నందు కలవు. బ్రిటన్ దేశం నందు కలవు. అదేవిధంగా మన ఇండియాలో తొలిసారిగా ఈ చలన శక్తి యంత్రాన్ని లేదా రైలు మార్గాన్ని ఏ రెండు నగరాల మధ్య ఏ సంవత్సరం అంటే 1853 ఏప్రిల్ 16వ తారీఖున లార్డ్ డల్హౌసీ కాలంలో ముంబైలోని పోర్బందర్ నుండి తానే వరకు 34 కిలోమీటర్ల దూరాన్ని ప్రయోగించడం జరిగింది. ఇండియాలో ఇది తొలిసారి సార్. ఇండియాలో ఇది ప్రపంచంలో అక్కడ. అదేవిధంగా మన ఏపీలో తొలి రైలు మార్గాన్ని 1862వ సంవత్సరంలో 1862లో ఏ రెండు నగరాల మధ్య అంటే పుత్తూరు నుండి చిత్తూరు జిల్లాలోని పుత్తూరు నుండి రేణిగుంట మధ్య సార్. రేణిగుంట మధ్య ఈ చలన శక్తి యంత్రాన్ని మన ఏపీలో తొలిసారిగా ప్రయోగించడం జరిగింది సార్. మన ఏపీలో తొలిసారిగా ప్రయోగించడం జరిగింది సార్. జార్జ్ స్టీవెన్సన్ ఆవిష్కరించిన వస్తువు సార్ చలన శక్తి యంత్రము. స్టీమ్ ఇంజిన్ ఆవిష్కరించిన వ్యక్తి ఎవరంటే జేమ్స్ వాట్ సార్. స్టీమ్ ఇంజిన్ ఆవిష్కరించిన వ్యక్తి జేమ్స్ వాట్. సరే సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ భాగం నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఎకనామీ సలీం పార్నెమ్ సార్. Thank you, sir.